సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సర ఏయు విద్యార్థుల వీడ్కోలు సభ. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు. విశాఖలో సందడి చేసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్. బుధవారం విశాఖలో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించిన షారుఖ్ ఖాన్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సర స్నాతకోత్తర విద్యార్థుల వీడ్కోలు సభ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విలువలకు నిలయమైన ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో విలువలు కాపాడుతూ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నందుకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. సరస్వతి నిలయమైన ఈ ప్రాంగణంలో ప్రవేశించడం ప్రతి విద్యార్థికి పూర్వజన్మ సుకృతమన్నారు. ఒకనొక కాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో సీటు రావడం అంటే చాలా కష్టమని, ప్రస్తుతం కాస్త సులభతరమైందని చెప్పారు. చక్కని విద్యను అభ్యసించేందుకు ఏయులో సీటు వచ్చిన ప్రతి విద్యార్థి అదృష్టంగా భావించాలన్నారు. 2 సంవత్సరాల కోర్సు పూర్తి చేసిన తెలుగు విద్యార్థులు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నరసింహారావు ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు విలువలకి నిలయం. అలాంటి ఈ విలువలను కాపాడటంలో మీరు అందరూ కూడా చక్కగా మీ విధులను నిర్వహిస్తున్నందుకు నా యొక్క ధన్యవాదాలు. ఎందుకనంటే మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో అడుగు పెట్టడం అనేది పూర్వజన్మ సుకృతం, అందరికీ రాదు. ఇది సరస్వతి నిలయం. ఈ సరస్వతీదేవి నడయాడే నేల మీద మీరు అడుగుపెట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడ నుంచి ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి మీరు వెళుతున్నారంటే అది మీ అదృష్టం. ఈ యూనివర్సిటీలో సీట్ రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం సులభంగా సీట్లు వస్తున్నాయి, కానీ మేము చదువుకునే రోజుల్లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు పరిధి చాలా విస్తృతంగా ఉండేది. శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుంచి సుమారుగా నెల్లూరు వరకు ఉండేది. ఉన్న కాలేజీల్లో నుంచి ఒక కాలేజీకి ఒక్క విద్యార్థికి కూడా యూనివర్సిటీలో అడుగుపెట్టే అవకాశం ఉండేది కాదు యావరేజ్న. అంత కష్టతరంగా ఉండేది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీటు రావటం అనేది, ఇక్కడ చదవటం అనేది అంత కష్టం. ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకనంటే చాలా జిల్లాకు ఒక యూనివర్సిటీ రావటం వలన మీరందరికీ కూడా ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో చదువుకునే భాగ్యం కలిగింది. మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చినందుకు ముందుగా నా యొక్క కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఫైనల్ ఇయర్ వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. చక్కటి ఈ 2 సంవత్సరాల్లో మీరు విద్యను అభ్యసించి తెలుగులో మంచి ప్రావీణ్యాన్ని పాండిత్యాన్ని సంపాదించి రాబోయే రోజుల్లో మరింత ముందు రోజుల్లో మంచి స్థితికి మీరు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన అందరి మధ్యన చక్కటి సఖ్యత, చక్కటి సాంప్రదాయం, చక్కటి విలువలు, చక్కటి స్నేహభావాలు ఇవన్నీ కూడా పెంపొంది మనం రాబోయే రోజుల్లో ఎవరెవరు ఎక్కడ సెటిల్ అవుతారో తెలియదు. ఎవరెవరు పెళ్ళిళ్ళు చేసుకుని ఏ ఊర్లో ఏ ఉద్యోగాలు చేసుకుంటానో ఉంటారు. కానీ ఎక్కడ కనపడినా వీడు నా క్లాస్మేటు, లేకపోతే నా సీనియరు, లేకపోతే ఈ అమ్మాయి నా క్లాస్మేటు, ఆ అమ్మాయి నా సీనియరు జూనియరు అని చక్కగా ఒకళ్ళకొకళ్ళు పలకరించుకొని ఈ సత్సాంప్రదాయాన్ని మీరందరూ కూడా నిలబెట్టాలని నేను ఆశిస్తున్నాను. యూనివర్సిటీ సంవత్సరాలు అయ్యింది. విద్యార్థిగా వచ్చాను, పరిశోధకుడిగా ఉన్నాను, తర్వాత ఉద్యోగంలో చేరాను. ఇవాళ ఈ ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాను అంటే నిజంగా భగవంతుడిచ్చిన వరంగా భావిస్తాను. నేను యూనివర్సిటీలో అడుగుపెట్టిన రోజున ఏదో చదువుకోవడానికి వచ్చాను, కానీ ఇక్కడ ఉద్యోగం వస్తుంది కానీ ఇక్కడ పరిశోధన చేస్తామని కానీ ఎప్పుడూ ఊహించలేదు, కలలు కనలేదు. సీనియర్ జర్నలిస్ట్, సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలను అందుకోవచ్చని తెలిపారు. తెలుగు విద్యార్థులంతా వివిధ రంగాల్లో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను అభ్యసించే వారికి విదేశాల్లో ఉన్నత అవకాశాలు లభిస్తాయన్నారు. ఈరోజు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఎంఏ తెలుగు విభాగం ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఆధ్వర్యంలో మరి సీనియర్ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ నరసింహారావు గారితో పాటు అనేక మంది ఆచార్యులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రత్యేకంగా విద్యార్థి దశ అత్యంత కీలకమైంది. మరి ఏదైతే ఉన్నత విద్యను అభ్యసిస్తే అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు తెలుగు విద్యార్థులందరూ కూడా వివిధ భాషల్లోనే
వివిధ మాధ్యమాల్లో కూడా వీరందరూ కూడా అగ్రగామిగా రాణిస్తారని, అదేవిధంగా ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ వీడ్కోలు కార్యక్రమాలు సాయంత్రం వరకు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడే తమ ఏదైతే తల్లిదండ్రులు కళ్ళ కన్నారో వారి కళలను సాకారం చేసుకునే అవకాశం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఆంధ్ర యూనివర్సిటీలోనే డిగ్రీ చేశాను, ఎంఏ సోషల్ వర్క్ చేశాను, ఎంఎస్సీ సైకాలజీ చేశాను, ఇప్పుడు ఎంఏ తెలుగు కూడా చేస్తున్నాను. ప్రత్యేకంగా విద్యార్థి దశ కోరుకున్నది ఇక్కడ ఎంతోమంది ఆంధ్ర విశ్వకళా పరిస్థితిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు ఎంతోమంది ఇక్కడ విద్యను అభ్యసించారు. మరి అదేవిధంగా ఈ ఏడాది నాక్ రేటింగ్లో కూడా అత్యుత్తమమైన ప్రతిభ విశ్వకళా పరిషత్కు దక్కింది. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా నాక్ రేటింగ్ స్కోర్తో సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళడం వల్ల ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతూ. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ బుధవారం విశాఖలో సందడి చేశారు. నగరంలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు మధ్య జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు షారూక్ ఖాన్ బుధవారం సాయంత్రం ముంబై నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. షారూక్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా కోల్కతా నైట్ రైడర్స్ కు షారూక్ ఖాన్ ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఏళ్ల 10 నెలల కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారని గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తనను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన అధికారంలోకి వస్తేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారన్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 2000 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరగలేదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు వారి పేరిట ఉన్నటువంటి అప్పులు 88% గ్రూపులకి అప్పులుంటే ఆ 88% ఉన్నటువంటి అప్పులు ఈరోజు కేవలం 1% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో తీసుకుని వచ్చాం. అంటే ఏ స్థాయిలో డ్వాక్రా మహిళలకి మళ్ళీ పునర్జీవం ఇచ్చి వారందరం కూడా మళ్ళీ కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా, ఆ గ్రూపులు నిలబడేటువంటి విధంగా, వారికి మళ్ళీ ఆ గ్రూపుల ద్వారా కుటుంబాలకి మేలు జరిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీటన్నిటితో పాటు కొన్ని వ్యవస్థల్ని స్థాపించి, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి నేరుగా పథకాల్ని మీ గడప దగ్గరికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మీకు ఏ సమస్య ఉన్నా సచివాలయం ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే వాటిని కూడా చూసి ఓరలేనితనం ఈరోజు ప్రతిపక్షాలకు కనబడతా ఉంది. వాలంటీర్లు టెర్రరిస్టులు అంటా ఉన్నారు, వాలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటా ఉన్నారు, వాలంటీర్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదని అంటున్నారు, వాలంటీర్స్ ఈ వ్యవస్థని పాడు చేస్తున్నారు అన్నటువంటి మాట ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈరోజు చివరికి వృద్ధులు, వితంతువులు, ఈరోజు దివ్యాంగులు ఈరోజు పెన్షన్లు తీసుకోవాలంటే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 58 నెలల పాటు నేరుగా ఇంటికి తీసుకొని వెళ్ళి గడప దగ్గర 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్ తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గడిచినటువంటి 58 నెలలుగా చూసాం. కానీ ఈరోజు చూడండి, ఈరోజు పెన్షన్ కావాలంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి బారులు తీరి ఈరోజు ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు ఈరోజు మళ్ళీ ఎండల్లో లైన్లు క్యూలు కట్టి ఈరోజు పెన్షన్ ఈరోజు అందుతుందా లేదా, మళ్ళీ రేపు రావాలా, లేకపోతే మళ్ళీ 5వ తారీఖు రావాలా, లేకపోతే మళ్ళీ 6వ తారీఖు రావాలా, ఎప్పుడు వస్తే కానీ ఇస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీద పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో, ఈరోజు వార్డుల్లో, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఉన్నాయి. కార్యక్రమంలో పల్లా చినతల్లి, రాజాన వెంకట్రావు, కులుకూరి మంగరాజు, మొల్లి చిన్న, మొహమ్మద్ గౌస్, షాకత్ అలీ, ఆళ్ల శివగణేష్, ఈగలపాటి యువశ్రీ, గొందేసి రమణారెడ్డి, కంది పైడినాయుడు, కర్ణం వేణుగోపాల్, వి రామకృష్ణంరాజు,
గొరుసు సత్యంరెడ్డి, బొట్ట సత్యబాబు, ప్రభా, కె వరలక్ష్మి, వార్డు బూత్ లెవెల్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి 32వ వార్డు భీంనగర్లో బుధవారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వంశీకి అడుగడుగున మహిళలు హారతులు పట్టారు. భీంనగర్లో ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సైకో పాలనలో ప్రజలు అష్టకష్టాలు పాలవుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంతోనే సుస్థిర పాలన సాధ్యమవుతుందన్నారు. ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన సైనికులు జై జై నాదాలతో ప్రచారం హోరెత్తించారు. ప్రచారంలో 32వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు తెలుగు అర్జున్, టీడీపీ వార్డు అధ్యక్షులు దుర్గారెడ్డి, బీజేపీ వార్డు అధ్యక్షులు సత్యారావు, సౌత్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శివప్రసాద్ రెడ్డి, జీకే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వార్డు ప్రెసిడెంట్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి వంశీకృష్ణ గారు దక్షిణ నియోజకవర్గంలో రావడం చాలా గర్వంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఆహ్వానం పలకడం అంటే మరి సామాన్య వ్యక్తులు కాదు, అంత గర్వంగా వస్తున్నారంటే జనసేన పార్టీ ఎంత ముందుకుందో అది అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అనేది చేసేది కొద్దిగా అక్కడక్కడ వాళ్ళ వర్గాలు సృష్టించి వాళ్ళని గొడవలు పెట్టడానికి ప్లాన్లు చేసి ఎన్నో మ్యాప్లు గీస్తున్నారు. కానీ మీ ఆటలు సాగవు. ఇది హెచ్చరిక. మీకు నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను, మీ ప్రభుత్వం ఇంకా సైలెంట్గా ఉంటే బాగుంటుంది, లేకపోతే చట్టపరంగా జైలుకి వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటున్నారేమో చూడండి. ఒకటే చెప్తున్నాను, ఎక్కడ కూడా జనసేన పార్టీ అంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందని. ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు దిగుతుందని చూస్తున్నారు. కళామందిర్ వారి సరికొత్త బ్రాండ్ రస్మయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ బుధవారం ప్రారంభమైంది. ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలకు కావలసిన అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కళామందిర్ ఇప్పటికే వస్త్ర శ్రేణిలో ఎంతో ప్రాచుర్యం పొందిందని, ఇప్పుడు జ్యువెలరీ బ్రాండ్ ద్వారా మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నారు. ప్రజలకు చేరువైన ధరల్లో ఇక్కడ అన్ని రకాల చీరలు, మోజోనైట్స్, టెంపుల్ జ్యువెలరీ, కుందన్ నైట్, నక్షి జ్యువెలరీ తదితర వెండి ఆభరణాలు లభిస్తాయని పేర్కొన్నారు. విశాఖ ప్రజలు కళామందిర్ వారు మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా తన్ని ఆహ్వానించి షోరూం ప్రారంభించే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. చాలా ఆనందంగా ఉంది వైజాగ్కి రావడం. అండ్ ఈరోజు కళామందిర్ వారి సరికొత్త బ్రాండ్ అయిన రసమై ఫైన్ సిల్వర్ జ్యువెలరీ అనే ఈ అద్భుతమైన స్టోర్ని లాంచ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కళామందిర్ ఎంత ఒక వెరీ ప్రెస్టీజియస్ బ్రాండ్ అనే విషయం మీ అందరికీ తెలుసు. అలాంటిది దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ గ్రేట్ ఐడియా బికాజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అవ్వడానికి. ఎందుకనంటే లేడీస్కి శారీస్ ఎంత ఇష్టమో ఆ శారీస్తో పాటు కాంబినేషన్లో ఉండే జ్యువెలరీ కూడా అంతే ఇష్టం. బట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండడం కోసం మీ అందరి కోసం ప్లాన్ చేశారు ఈ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్. ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. లైక్ మోజోనైట్ కానీ, టెంపుల్ జ్యువెలరీ కానీ, కుందన్ జ్యువెలరీ, నక్షి జ్యువెలరీ, సీజెడ్ జ్యువెలరీ, ఆల్మోస్ట్ ఎవ్రీ టైప్ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అండ్ వైజాగ్ వాళ్ళు ఎస్పెషలీ చాలా లక్కీ అని చెప్పాలి బికాజ్ కళామందిర్ వారు అందిస్తున్న ఈ రస్మై ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ అయింది. సో వైజాగ్కి కంగ్రాచ్యులేషన్స్ ఆన్ దిస్. షోరూమ్ ఇన్ఛార్జ్ మోహన్ మాట్లాడుతూ విశాఖలో మొట్టమొదటిసారిగా రస్మయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామన్నారు. ఆసిల్మెట్ట సంపత్ నాయక రోడ్లో కళామందిర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రారంభమైన రస్మయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను విశాఖ ప్రజలు సందర్శించి అనేక రకాల వెండి ఆభరణాలను తిలకించి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల వేడుకలకు కావలసిన వెండి ఆభరణాలు తమ వద్ద లభ్యమవుతాయని తెలిపారు. We are very happy to launch our first Rasamai Fine Silver Jewelry store here in Visakhapatnam, and in our store Kalamandir ground floor in Asilmeta Road, and that was inaugurated by Srimukhi Garu, and thanks ma'am for taking time out of your busy schedule. And the specialty of Rasamai is, in that Srimukhi Garu cheppinatlu, we have lots of varieties, CZs, Kundan, నక్షి, మీకు ఏ అకేషన్ కన్నా సరే, వెడ్డింగ్స్, ఫెస్టివల్స్ ఆర్ ఎనీ స్పెషల్ అకేషన్స్, ప్రతి ఒక్క అకేషన్కి సరిపడేలాగా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో అండ్ కళామందిర్ ఈజ్ ది ఫేమస్ షాపింగ్ డెస్టినేషన్ హియర్ ఇన్ Visakhapatnam. And apart from that, we have a lot of collections in Kanchipuram sarees, handloom, fancy sarees. We have ready-mades, ladies, kids and men's at very affordable prices.
And with the launch of Rasamai Fine Jewelry, we're very happy to say that this will be a one-stop shop. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సర ఏయు విద్యార్థుల వీడ్కోలు సభ. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు. విశాఖలో సందడి చేసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్. బుధవారం విశాఖలో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించిన షారుఖ్ ఖాన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.